సామాజిక స్థితికి, శంకర భగవత్పాదులు ఎదుర్కొన్న సామాజిక స్థితికి చాలా తేడా ఉంది. అయినా సరే శంకరులకు కూడా భగవద్గీత గ్రహించదగిందే అయ్యింది కూడా. ఆ తర్వాత భగవద్ రామానుజాచార్యుడు అవతరించారు. అటుపిమ్మట ఆనంద తీర్థుల వారు అవతరించారు. ఇద్దరూ వేర్వేరు సిద్ధాంతాలను స్థాపించారు. అయినా సరే భగవద్గీతను వదిలిపెట్టలేదు వాళ్ళు. ఆ తర్వాత భారతదేశంలోకి వేదంలో సంబంధం లేని ఆంగ్లేయులు ప్రవేశించారు. భారతదేశం అంతా అంధవిశ్వాసాల పుట్ట అని ప్రపంచమంతా ప్రచారం చేసింది. అందరికన్నా ఎక్కువగా భారతదేశ ప్రజల్నే నమ్మింపజేశారు. అయినా సరే వాళ్ళు కూడా భగవద్గీతను గురించి తక్కువ చేసి మాట్లాడలేకపోయారు. వాళ్ళ చేత కూడా కాలేదు. ఇక ముస్లిం పరిపాలన రోజుల్లోనే అది అరబ్బీ, పార్సీ వంటి భాషల్లోకి అనువాదం పొందింది కూడా. ఇక భారతీయ భాషల దగ్గరకు వస్తే భగవద్గీత పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతి మానవ తరంలోనూ కూడా భగవద్గీతకు అనువాదాలు, వ్యాఖ్యానాలు ప్రతి భారతీయ భాషల్లోనూ వస్తూనే ఉన్నాయి. ఇక అధునాతన కాలంలో గాంధీజీ, తిలక్ వంటి రాజకీయ శూరులకు కూడా ఈ భగవద్గీతే ఉత్తేజన ప్రదాయనిగా నిలిచింది. చివరికి చరిత్రకారులు పరిశోధించి యావత్ ప్రపంచంలోనూ మానవ జాతిని ఇంతగా ప్రభావితం చేసిన గ్రంథం మరొకటి లేదని తేల్చారు. ఇంతటి ప్రభావం భగవద్గీతకు ఎలా వచ్చింది అంటే ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత చర్చకు ఇంతటి సార్వజనికత, సార్వకాలికత ఎలా వచ్చాయి అనే ప్రశ్ననే మనం ఇలా మార్చి అడుగుతున్నామన్నమాట. అంటే గత 5000 ఏళ్లగా భారతీయ సమాజంలోని పురుషులకు, స్త్రీలకు, బాలులకు, వృద్ధులకు, ధనికులకు, దరిద్రులకు, రాజులకు, ప్రజలకు, విద్యావంతులకు, విద్యా విహీనులకు, తల్లులకు, పిల్లలకు, ఉపాధ్యాయులకు, శిష్యులకు అందరికీ భగవద్గీత ఉపయోగకారిగా ఉంటుందన్నమాట. ఇది అందరికీ అదే కదా, అందరిలోనూ ఇప్పటికి కూడా అదే కదా. చిన్నపిల్లలకి మొదలుకొని అందరికీ ఇది చాలా ప్రియమైనటువంటి భగవద్గీత. ఒకే గ్రంథం ఇన్ని రకాల వ్యక్తులకు ఉపయోగకారిగా ఉండటం ఎలా సాధ్యమైంది? దీనికి ఏకైక కారణం దీనిని ఉపదేశించిన మహానుభావుడెవరు? జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడు కావటమే. ఒకే సమయంలో ఒకే చర్యతో అనేక స్థాయిలలో అనేక మందికి అనేక రకాల బోధలు అందించటం ఆయనకు ఆజన్మ సిద్ధంగా ఉంది కృష్ణుడికి. ఉదాహరణకు గోవర్ధనోద్ధారణ ఘట్టం ద్వారా ఆయన దేవేంద్రుడికి ఒక రకం సందేశం ఇచ్చాడు. మహర్షులకు మరో రకం బోధ చేశాడు. తోటి గోపాలకులకు వేరొక రకం సూచన అందించాడు. కంసాది రాక్షస వీరులకు ఇంకొక రకంగా హెచ్చరిక చేశాడు. ఆయన ఆ ప్రజ్ఞనే భగవద్గీత బోధనలో మరింతగా ప్రకాశింపజేశాడు. సామాన్యంగా మనం చూసుకుంటే భగవద్గీత ఆధ్యాత్మిక సాధకులకు ఒక దారి చూపే దీపం ఇది. కానీ అక్కడ కూడా ఒక చిన్న మెలిక ఉంది. అర్జునుడు అడిగింది ధర్మ సందేహం. పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేతాగా, అంటే నా ధర్మమేదో, అంటే నా కర్తవ్యమేదో పాలుపోక బుద్ధి మొద్దుబారిపోయి నిన్ను అడుగుతున్నా. నాకు ఏమీ తోసక నాకు మొద్దుబారిపోయింది. అంటే ఏమీ లేవు, ప్లస్ ఏమీ లేవు నా బుద్ధిలో, నాకు అందుకని నిన్ను అడుగుతున్నాను అన్నాడు అతను. శ్రీకృష్ణుడు చెప్పింది తత్వ సందేశం. ఈ రెండికి పొంతనేమిటి? వీటి పొంతనకు మూల అర్జునుడితో ఉన్నటువంటి ద్వైతీభావమే కదా. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది రిలీజియన్ అనబడే మతం కాదు, అది ఒక జీవన విధానం. ధర్మం ఏ రకంగా జీవించినప్పుడు మానవజాతి దీర్ఘకాలం పాటు శాంతి సుఖ సంతోషాలతో వర్ధిల్లుగలుగుతుందో ఆ జీవన విధానం పేరు ధర్మం. అందుకే ధారణా ధర్మ ఇత్యాహు. మానవ జాతికి దీర్ఘకాలం ధరించి ఉంచగలిగేదే ధర్మం అని మహర్షులు నిశ్చయం చేశారు. అనేక వేల యుగాల మానవ చరిత్రను దివ్య దృష్టుల ద్వారా పరిశీలించి
వేదాలలో గల ధర్మబోధక వాక్యాలను అర్థం చేసుకొని వారు ధార్మిక జీవన విధానం ఎలా ఉంటుందో నిర్వచించారు. దానికోసమే యమ నియమాదు రూపమైనటువంటి ధర్మ పద్ధతిని నిత్యాచరణ నిమిత్తమై ప్రవచించారు కూడా. అలెగ్జాండ్రిన్ అనేటువంటి రచయిత గత 2000 సంవత్సరాలలో యూరోప్ ఖండంలోని వివిధ రాజ్యాల సంస్కృతుల ఉత్థాన పతనాల వెనకాల ఆయా సమాజంలో ఉండినటువంటి సాంస్కృతిక, సామాజిక, కళారంగ సన్నివేశాలను పరిశీలించి ఏ కాలంలో ఏ సమాజంలో భారతీయ మహర్షులు నిర్వచించిన సామాజిక ధర్మాలకు ఇంచుమించు సమాంతరంగా ఉన్నటువంటి నియమాలు పాటించబడ్డాయో అలాంటి సమాజాలన్నీ క్రమంగా సువర్ణ యుగాలను అందుకున్నాయని, దానికి భిన్నంగా జీవించిన సమాజాలు సువర్ణయుగ స్థాయి నుంచి వినాశావస్థకు చేరాయని నిర్ద్వంద్వంగా నిరూపించాడు ఆయన. ఇలాంటి ధర్మ వ్యవస్థను భారతీయ మహర్షులు ఎలా కనిపెట్టగలిగారు? వారు మానవ సమస్యలను సంకుచితమైనటువంటి 100 ఏళ్ల మానవ ఆయుర్ధ్య పరిమితిలో గాక సుదీర్ఘమైన సుస్థిరమైన తాత్విక కోణంలోంచి పరిశీలించారు గనుక వారు అలాంటి వ్యవస్థను సాక్షాత్కరించుకోగలిగారు కదా. ఈ కృషిలో వారికి వేదం బాగా సహాయం పడింది. తాత్విక కోణం అంటే ఏమిటి? తత్వం అంటే త్రికాల బాధ్యమైనటువంటి నిత్య సత్యం. దాని మీద ఆధారపడేటువంటి ఈ విశాల విశ్వ సృష్టి జరిగింది. ఆ సృష్టిలో భాగమే చరాచర జీవరాశి. దానిలోని ఒక చిన్న భాగమే మనది మానవ జీవితం. అందువల్ల ఈ హ్రస్వ మానవ జీవితంలో గల ప్రతి అంశము ఆ మౌలిక నిత్య సత్యం మీదే ఆధారపడి ఉంది కదా. మానవ జీవితంలో ఎక్కడైనా సమస్య వచ్చిందంటే ఏదో ఒక రూపంలో ఆ మౌలిక సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్లే వచ్చింది కదా. ఈ సత్యాన్ని విస్పష్టంగా దర్శించిన వారు కనుక భారతీయ మహర్షుల సమస్య పరిష్కారాలన్నీ సామరస్య సాధన రూపాలుగా ఉంటాయి. సామరస్యం అంటే సమన్వయం. ఇది బహుముఖం. కుటుంబానికి గ్రామానికి సమన్వయం, గ్రామానికి రాజ్యానికి సమన్వయం, రాజ్యానికి దేశానికి సమన్వయం, దేశానికి మానవత్వానికి సమన్వయం, మానవత్వానికి దేవత్వానికి సమన్వయం, దేవత్వానికి తత్వానికి సమన్వయం. ఇవి ప్రధాన శాఖలు. వీటిలో ప్రతి శాఖకు అనేక ఉపశాఖలు ఉన్నాయి. ఇలా ఈ వ్యవస్థ కొద్దిగా జటిలం. వీటి సమన్వయ సామర్థ్యం మహర్షులకు కరతలామలకం. సామాన్య మానవులకు ఈ సామరస్య దర్శనం ఉన్నా లేకపోయినా కూడా జీవితం సజావుగా అంటే సునీతిగా సాగిపోయేందుకు వాళ్ళు కొన్ని చట్టాలను బిగించారు. అవే ధర్మశాస్త్రాలు. మానవ జీవితం ఎంత సంక్లిష్టమైనదంటే ఇన్ని చట్టాలను నిర్మించిన పాత ఊహలకందని కొత్త సమస్యలు కొంతకాలానికి పుడుతూనే ఉంటాయి కదా. అలాంటి సందర్భాలలో కేవల ధర్మశాస్త్రాధీనులైన మానవులకు సమన్వయ సాక్షాత్కారం దుర్లభంగా ఉంటుంది కదా. అది సహజం. అలాంటి వారికి ధర్మస్వరూపం రేఖామాత్రంగా అర్థమవుతూనే ఉన్నా మరోపక్క మరోటి ఏదో కనిపించింది. వీటిలో ధర్మమేదో అధర్మమేదో తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని పేరే ద్వైతీభావం. ఇదే అర్జునుడికి కలిగింది. ఇవాళ అర్జునుడి పరిస్థితి ఈ ద్వైతీభావమే. అందుకే జగద్గురువైనటు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి సమస్య యొక్క బహిరంగ స్వరూపం మీద గాక ఆంతరంగిక స్వరూపం మీద దృష్టి నిలిపి సమాధానాలు చెప్పాడు. ఇవాళ అర్జునుడికి కలిగిన సందేహానికి ఇవన్నీ నీకెందుకు, యుద్ధం చేయి, అదే నీ ధర్మం అని చెప్పి ఊరుకోవచ్చు కదా. అంతటితో మనకి దొరికేది కాదు. శ్రీకృష్ణుడి మీద ఉండే భయభక్తుల వల్ల అర్జునుడు తల వంచుకొని చెప్పింది చెప్పినట్లుగా చేస్తే చేయవచ్చు కదా. కానీ రేపు మళ్ళీ మరో ధర్మ సమస్య మొలకెత్తదనేటువంటి భరోసా ఏమి ఉంది? ఇంకొక ధర్మ సమస్య ఎత్తుతుంది కదా. అలా అడుగడుగునా ధర్మ నిర్ణయాలు ప్రకటించుకుంటూ ఈ మానవుణ్ణి వేలు పెట్టుకొని ఇప్పుడు ఎన్నాళ్ళు నడిపించాలి చెప్పండి. ఇదే దేవుడి సమస్య, సద్గురువుల సమస్య ఇదే. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఈనాటి అర్జున సమస్యకే గాక
రాబోయే కాలంలోని సమస్త జీవుల సమస్త సద్గురువుల సమస్యలన్నిటికీ పరిష్కార మార్గదర్శిగా ఉండేలాగా భగవద్గీతోపదేశం చేశాడు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఆ కారణం వల్లనే భగవద్గీత అర్జునుడి ప్రస్తుత సమస్యకే కాక రేపటి సమస్యలకు కూడా సమాధానం చెబుతోంది. మళ్ళీ మళ్ళీ సమస్యలు పుడుతూ ఉంటాయి. శిష్యుడికి ఏదైనా చెప్తూ ఉంటే గురువుగారు మధ్యలో ప్రశ్న వేయకూడదు. ఉండవయ్యా, పూర్తి అయిన తర్వాత ప్రశ్న వేయాల. ఎందుకంటే నీ సమస్యకు సమాధానం వచ్చేస్తుంది. అట్లనే రేపు పొద్దున సమస్యలు వస్తూ ఉంటాయి. చిన్నగా అర్జునుడు, నీ చూడు, నేను చెప్పే ధర్మం అదే, నేను చెప్పే మాట నువ్వు విను, ఊరికి నోరు మూసుకొని యుద్ధం చేయి, నీ యుద్ధం చేయటం అంతే, నీ ధర్మం అంతే, యుద్ధం చేయటం నీ ధర్మం అంతే అని చెప్పేసి చేసేవాడే పాపం. కానీ ఎన్ని ధర్మాలు మళ్ళీ వస్తాయి, పుట్టుకొని వస్తూ ఉంటాయి సమస్యలు. దానికి మళ్ళీ చెప్తూ ఉండాలా. అర్జునుడు అడుగుతూనే ఉంటాడు కృష్ణుడికి, అట్లా అంటే ఏమిటి, ఇట్లా అంటే ఏమిటి, ఇంకెప్పుడు అదే చెప్పుకుంటూ ఈయన జతలోనే కూర్చోవాలా, ఇద్దరు ఉపన్యాసాలకు ఇద్దరు కూర్చోవాలా. అట్లా కాకుండా అన్ని సమస్యలకు చెప్పేశాడు. అర్జునుడి లాగానే మేధాజీవనం చేసేటువంటి భావి మానవుల ప్రతి రేపటి సమస్యకు కూడా అది సమాధానం చెబుతూ ఉన్నది. ఇది అందువల్లే భగవద్గీత ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆధ్యాత్మిక స్థాయిలోనూ, సామాజిక స్థాయిలోనూ, కౌటుంబిక స్థాయిలోనూ, వైయక్తిక స్థాయిలో కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని అందించగలుగుతూ ఉన్నది. అందుకే అది సార్వకాలిక, సార్వజనిక సద్గ్రంథమై వర్ధిల్లుతోంది. ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలను గమనించి చూస్తే భగవద్గీతకు ఈనాడు ఉన్నటువంటి ప్రచారాన్ని బట్టి, దాని మీద ఉన్న ప్రేమతో భగవద్గీత సార్వకాలిక, సార్వజనిక మహాగ్రంథం అని నిరూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారేమో అనే అనుమానం వస్తుందేమో. ఈనాటి ఆధునిక మేధావులకు కలిగేటువంటి అవకాశం ఉంది ఈ అనుమానం వచ్చేటువంటిది. అలాంటి సందేహాలు ఉన్నవారు మహర్షుల రచనా శైలిని ప్రత్యేకంగా అధ్యయనం చేయటం చాలా అవసరం. మళ్ళీ మళ్ళీ చదివితే బాగుంటుంది. మహర్షుల సామాన్య జనానీకం కోసం అనేక వీరోచిత యుద్ధగాథలను, యువజన ప్రియమైనటువంటి ప్రణయగాథలను కథలు కథలుగా వర్ణించి చెప్పి ఉన్నప్పటికీ ఈ కథల మధ్యలోనే అనేక తాత్విక, ధార్మిక విషయాలను కూడా ప్రత్యేకాధ్యాయాలలో నిలబెడుతూ ఉంటారు. దీన్నంతా మొత్తం మహాభారతం చదివితే ఆ సమస్య రాదు మీకు. ఏదో భగవద్గీతను ఏదో ఎక్కువ చేయటానికి పూనుకున్నారేమో అనుకోనేటువంటి సమస్య రాదు. మహాత్ముల యొక్క ఉపనిషత్తులు, మహాత్ములు చెప్పేటువంటి బోధలు, ఈ మహాభారతం పూర్తి మీరు చదివినా చాలు. అలాంటి ప్రత్యేక గ్రంథ భాగాలను నిర్మించేటప్పుడు వాళ్లకు ఒక ప్రత్యేక శైలి ఉంది కదా. ఆ శైలిలోపైకి ఒక అర్థం, లోపల మరో అర్థం కలిసి వచ్చేటట్లు రచన చేయటం మహర్షుల ప్రత్యేక కళ. లోపల ఒక అర్థం, పైన ఒక అర్థం వస్తుంది. మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతి ప్రారంభంలోనూ, రామాయణంలోని సుందరకాండ ప్రారంభంలోనూ ఇలా ఎన్నో ప్రధాన ఘట్టాల్లో మహర్షులు ఆ శైలినే పాటించారు. భగవద్గీత ప్రారంభంలో కూడా వ్యాస మహర్షి ఆ శైలిని పాటిస్తున్నాడు. భగవద్గీత గ్రంథం ధృతరాష్ట్ర ఉవాచ అనే గద్యవాక్యంతోనూ, దాని వెనువెంటనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోక వాక్యంతోనూ ప్రారంభమవుతుంది కదా. ఆ సామాన్యార్థం వెనుక గల కథా సందర్భాన్ని వివరించుకొని ఉన్నాం కదా. ఇక్కడే వ్యాస మహర్షి తన మహర్షిత్వ శైలిని నిర్ద్వందంగా ప్రతిష్టాపించి శ్లోక ప్రారంభంలోనే మళ్ళీ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ క్షేత్ర పదాన్ని పునరుక్తి చేశాడు. ఆ పదానికి పొలము, రంగము అనేవి సామాన్యార్థాలు. కానీ ఈ భగవద్గీతలోనే 13వ అధ్యాయం మొదటి శ్లోకంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, అర్జున క్షేత్రమంటే ఈ శరీరమే అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పబోతున్నాడు. ఈ అర్థాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా కల్పించి చెప్పలేదు. ఉపనిషత్తుల్లోని
యోగ పరిభాషలో క్షేత్రము అంటే గ్రామము, రాష్ట్రము, ప్రపంచము, ఇల్లు, గూడు, రథము వంటి పదాలన్నీ యోగ సాధకుడి శరీరాన్ని పరామర్శిస్తాయి. ఆ పరిభాషనే శ్రీకృష్ణుడు ఇక్కడ వాడుకుంటున్నాడు. ఈ పరిభాష ప్రకారం ధృతరాష్ట్రుడు అంటే శరీరాన్ని ధరించినవాడు, లేక శరీరమే నేనని గట్టిగా పట్టుకొని కూర్చున్న జీవుడు అని అర్థం. కాగా ధృతరాష్ట్ర ఉవాచ అంటే సామాన్యుడైన జీవుడు ప్రశ్నిస్తున్నాడు అని తాత్పర్యం. సామాన్యుడైన జీవుడే ధృతరాష్ట్రుడు. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? సంజయుడిని ప్రశ్నిస్తున్నాడు. సంజయుడంటే ఎవరు? మనం అనుకున్నాం కదా, సంపూర్ణంగా జయించినవాడు. ఏం జయించినవాడు? ఇంద్రియాలను జయించినవాడు అని అర్థం. జయించినవాడు. ఆధ్యాత్మిక సందర్భంలో సంపూర్ణ జయం అంటే అదే, దాని అర్థం అదే, ఇంద్రియ జయమే. దాన్ని సాధించిన వాడే సంజయుడు. కాగా ఒక సామాన్య స్థాయి జీవుడు ఒక విశిష్ట స్థాయి గల జీవుడికి వేసే ప్రశ్నతో భగవద్గీత ప్రారంభమవుతుంది. ప్రశ్న ధర్మక్షేత్రే అంటూ ధర్మపదంతో ప్రారంభమవుతుంది. ధర్మం అనేది ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాల్లోనూ ప్రప్రథమైనది. మిగిలిన అర్థకామమోక్షాలు 3 సిద్ధించడానికి మూల బీజ ప్రారంభమైంది. ఆ ధర్మం 2 విధాలుగా ఉంటుంది. ప్రవృత్తి ధర్మము అందరికీ తెలిసింది కదా, నివృత్తి ధర్మం అని. వీటిలో ప్రవృత్తి ధర్మం కర్మాచరణశీలమైంది. అది అర్థకామాలు రెండింటినీ సాధించి పెడుతుంది. ఈ విషయాన్ని వ్యాస మహర్షి స్వయంగా చెప్పాడు. ధర్మాదార్థాశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే. ధర్మం వల్లే కోరిన సంపదలు, కోరిన కోరికలు 2 లభిస్తాయి. మరి అర్థకామాలను కోరే మానవులు ధర్మాన్ని పట్టించుకోవడం లేదే. ఇక నివృత్తి ధర్మం అంటే కర్మ పరిత్యాగశీలమైంది. ఇది సూటిగా మోక్షానికి దారి చూపిస్తుంది. ఈ విషయాన్ని వేదమే సూటిగా చెబుతుంది. త్యాగైనైకే అమృతత్వమానుషు. త్యాగైనైకే అమృతత్వమానుషు. తైత్తిరూప బ్రాహ్మణ్యం అంటే ఉత్తములైన వారు కర్మత్యాగం ద్వారా మోక్షాన్ని పొందుతున్నారు. వీటిలో ప్రవృత్తి ధర్మరంగానికే మరో పేరు కురుక్షేత్రం. కురు అనే ఉకారాంత శబ్దానికి నిత్యకర్మాచరణశీలి అని వ్యాకరణపరంగా అర్థం. అలాంటి జీవులు ఉండే రంగమే కురుక్షేత్రం. పురాణపరంగా తీసుకుంటే కురువు అనేవాడు కౌరవ పాండవుల అందరి వంశానికి మూల పురుషుడు. ఇతడు ఒక మహారాజు. ఇతడు నిరంతర యజ్ఞాచరణశీలి. ఇతడు యజ్ఞాలను ఎంత శ్రద్ధగా చేసేవాడంటే యజ్ఞభూమిని నాగలితో దున్నటం దగ్గర నుంచి తానే స్వయంగా చేసుకునేవాడు. అంటే ఇతడు 100 సంవత్సరాలు యజ్ఞభూమిని దున్నుతూ ఉండగా గమనించిన దేవేంద్రుడు అనేకసార్లు ఇతడిని హేళన కూడా చేశాడు. అంటే నువ్వు ఇంకా ఎంతకాలం ఈ కర్మ మార్గంలో పడి ఉంటావయ్యా అని హెచ్చరిక చేశాడట. అయినా సరే నిరంతరం కర్మాచరణశీలి అయినటువంటి కురు మహారాజు తన కర్మను ఆపనే లేదు. చివరికి దేవేంద్రుడికి విసుగు వచ్చి, నువ్వు ఈ దున్నడం ఆపాలంటే నీకు ఏం వరం కావాలయ్యా అని కోరాడట, అడిగాడు. అప్పటికే నిస్వార్థ కర్మాచరణలో పరాకాష్ఠకు చేరిన కురు మహారాజు దేవేంద్రుడి మాటలకు సంతోషించి ఈ క్షేత్రంలో తపస్సు చేస్తూ కానీ, ఉపవాస దీక్షలో ఉండి కానీ, యుద్ధం చేస్తూ కానీ మరణం పొందేవారికి స్వర్గలోక నివాసం లభించేటట్లుగా వరం ఇవ్వు ప్రభువు అని ప్రార్థించాడు. దేవేంద్రుడు తథాస్తు అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కురు మహారాజు సంపూర్ణ కర్మ పరిత్యాగం చేసి నివృత్తి ధర్మంలోకి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.